హలో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ రక్షాబంధన్. నిన్నైతే మా పెద్దక్క ఫస్ట్ కట్టింది రాఖీ. నేనైతే ఈసారి రక్షాబంధన్ అంతా హైదరాబాద్ లోనే చేసుకున్నా. మా పెద్దక్క అయితే మియాపూర్ నుంచి ఇంటికి వచ్చి మరీ కట్టిపోయింది. పాపం మా కాశ్మీ పాప అయితే ఆ పిల్ల కడతా అంటా అనింది. ఆ పిల్లకి రాలా, లాస్ట్ కి మా అక్కనే కట్టేసింది. మా అక్క అయితే రాఖీ కట్టేసి హారతి ఇచ్చేసింది. ఇంకా నన్ను అయితే కాళ్ళు ముక్కేదాకా వదల్లా, మొత్తానికి అయితే కాళ్ళు ముక్కిచ్చి ఉన్నింది. ఇంకా నేనైతే మా చిన్నక్కోళ్ళ ఇంటికి పోయింది నిన్న, మళ్ళా ఎల్బీ నగర్ సైడ్. ఆడికి పోయే లోపల మా అక్క అయితే అన్ని రెడీ చేసి పెట్టుకోనింది. ఇంకా మా శ్రేష్ఠ పాప వచ్చి నా ఒళ్ళో కూర్చునింది. ఆ పిల్ల అయితే ఆ పిల్ల కడతాను అనుకునింది ఫస్ట్. పాపం ఆ పిల్ల చూస్తా ఉన్నింది ఆ పిల్ల కడతారేమో అనేసి. మొత్తానికి అయితే రాఖీ కట్టేసి స్వీట్ పెట్టేసింది. ఇంకా మా అక్క అయితే ఇంకా తిరిగి మా అక్క తెచ్చిన చాక్లెట్లే మా అక్కకి అయితే తినిపించిన, మళ్ళీ తినిపించకపోతే బాగుండదు అనేసి ఇంకా ఫైనల్ గా అయితే హారతి అయితే ఇచ్చేసి ఇంకా కాళ్ళు అయితే ముక్కమనేసింది. ఇంకా కాళ్ళు అయితే ముక్కినా ఇంకా ఆప్షన్ ఉండదు మనకి, కాళ్ళు ముక్కాల్సిందే. ఆడ 2 సేపు ఉండేసి ఇంకా ఆడి నుంచి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసి నిన్న. ఇంకా ఇంటికి వస్తానే మా పండగ అయితే రెడీగా పెట్టుకోనింది. ఈడికి వచ్చినాక ఇంక ఈడ కూడా రాఖీ కట్టేసుకున్నా. ఈ సంవత్సరం అన్నా ఇట్టా, పోయిన సంవత్సరం అయితే ప్రతి ఒక్కరి కాడికి నేనే తిరిగినా. ఇంకా మా పండగ కూడా తినిపిస్తే ఇంకా మా పండగ కూడా తినిపించేసిన. కాళ్ళు ముక్కమనింది, మళ్ళా కాళ్ళు అయితే ముక్కేసిన. కాళ్ళు ముక్కకపోతే మాత్రం ఒంగోబెట్టి గుద్ది మరి కాళ్ళు ముక్కించుకునే రకం మా అక్కోళ్ళు అయితే. అందరికీ హ్యాపీ రక్షాబంధన్, అందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా కామెంట్ చేసేయండి మీ ఎక్స్పీరియన్స్. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ ఫాలో అవ్వచ్చు కదా. బూయ్.